పదమ్మా. ఎవరే నువ్వు? పూజకి నీట్గా రెడీ అయిన నా కూతురు మీద ముగ్గు పిండి పోస్తావా? అసలు ఎవరే నువ్వు? ఎవరు దీన్ని లోపలికి రానిచ్చింది? గది గది కాదు మేడం. సెక్యూరిటీ సెక్యూరిటీ! అమ్మా 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 అమ్మా, తను నాతో పాటు వచ్చిందమ్మా. పూజకి నువ్వు రావాలి. ఇదెవరు మధ్యలో? చెప్పాను కదమ్మా, అత్తయ్య జాయిన్ చేసిందని. పనిలోకొచ్చి ఆఫీస్ అంతా తనదే అయినట్టు నా మీద కూడా పెత్తనం చలాయించింది. మన ఆఫీస్లో ఇది నీ మీద పెత్తనం చలాయించడం ఏంటి? ముందు నువ్వు బయటకు పోవే. అమ్మా అమ్మా, అమ్మగారే అమ్మాయిని తీసుకురమ్మన్నారమ్మా. వదినతో నేను మాట్లాడతాను. ఇలాంటిది మా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. పదవే పదవే పద. మంజరి ఏం చేస్తున్నావు? ఇంటికొచ్చిన మనుషులకి ఇదేనా మీరిచ్చే మర్యాద? నేను రమ్మంటే వచ్చారు అంటే నేనొచ్చినట్టే. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే బావుండదు. చూడత్తయ్యా, నా మీద ముగ్గుపిండి ఎలా పోసిందో. ముందు తనని సారీ చెప్పమను. నేను తప్పు చేస్తే సారీ చెప్తా. నేను తగలే, తనే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి తగిలింది. తప్పు నువ్వు చేసి ఎదుటి వాళ్ళు క్షమాపణలు చెప్పాలనుకోవడం అహంకారం. అది అలవాటు చేసుకోకు, బావుండదు. పూజారి గారు, పూజకి టైం అవుతుంది కదా, మీరు ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. తప్పుగా అనుకోకమ్మా, తనకి తెలియక అలా ప్రవర్తించింది. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన అవుట్ హౌస్లో ఇద్దరుంటున్నారు, వాళ్లతో కలిసి నువ్వు ఉండు. వెళ్ళు, పూజకి టైం అవుతుంది కదా, త్వరగా తయారై వచ్చేయి. ఆ ప్రాజెక్ట్ పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి రాలేకపోతున్నాను. త్వరలోనే వస్తాను. వచ్చాక కలుద్దాం. ఉంటాను. ఏమండి, నా బిడ్డ చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. నా దిష్టి తగిలేలా ఉంది. అదిలా ఇవ్వండి. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు పుట్టాక ఏ ఆనందానికి నోచుకోలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపము నీకు నాకు మధ్య 24 ఏళ్ల దూరం రాశాడు ఆ భగవంతుడు. ఆ శ్రీరామచంద్రుణ్ణి దూరం చేసుకుని కన్న తల్లి కౌసల్య కూడా 14 సంవత్సరాలే బాధపడింది. కానీ ఆ తల్లి తన బిడ్డను చూసుకుని
ప్రేమగా పెంచుకుంది, పట్టాభిషేకం చేసింది. కానీ కానీ నీకు నేనేం చేశాను, ఏం చూశాను? ఎదుటి వాళ్ల బిడ్డల్లో నా బిడ్డని చూసుకుంటూ బ్రతికానే గాని తల్లిగా నాకు ఏ అదృష్టం దక్కింది? ఒడిలో ఆడించానా? చందమామని చూపించి గోరుముద్దలు తినిపించానా? ఉయ్యాల్లో వేశానా? అన్నప్రాసన చేసి అక్షరాభ్యాసం చేయించానా? ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి, గుండెల నిండా దాచుకోవడానికి ఏ ఆనందం మిగిలింది నాకు? పెళ్ళయ్యాక ఏ ఆడదైనా కోరుకునేది అమ్మతనం. అమ్మనయ్యాను, కానీ అమ్మ అనే పిలుపుకి దూరమయ్యాను. బిడ్డ ఉండి గొడ్రాలిగా బ్రతికాను కదా చిన్న. నువ్వు లేవు అని మీ అమ్మ ఏ రోజూ అనుకోలేదు. లేని నిన్ను తన పక్కన ఊహించుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్లని, గుండె నిండా బాధని మోస్తూ ఉయ్యాల పండుగ చేయాలని ఉయ్యాల కొంది. నా బిడ్డకి అన్నప్రాసన చేయించాలని వెండి గిన్నెలు కొంది. అక్షరాభ్యాసం చేయించాలని పలక కొంది. నీ ప్రతి పుట్టినరోజుకి నీ పేరున గుడిలో పూజలు చేయించింది. నువ్వు బాగుండాలని అర్చనలు చేయించింది. నువ్వు లేవన్న బాధని గుండెల్లో నీకోసం కొన్న వస్తువుల్ని ఆ గదిలో దాచుకుంటూ ఏళ్లు ఎదురుచూసిందిరా మీ అమ్మ. మీ అమ్మ బాధ నాకన్నా తన కన్నీళ్లతో తడిసిన తలగడలకి బాగా తెలుసు. నువ్వెక్కడో ఉన్నా పక్కనే ఉన్నట్టు పిచ్చిదానిలా బతికేసిందిరా మీ అమ్మ. అందుకే ఇన్నేళ్లకి తిరిగొచ్చిన కొడుక్కి ఏదేదో చెయ్యాలని ఆశపడుతోంది. ఇంతకాలం ఈ ఇంట్లో నీటి కంటే ఎక్కువ ఖర్చయింది కన్నీళ్లే. చాలు నాన్న, చాలు. ఇక ఈ ఇంట్లో కన్నిటికి చోటివ్వద్దు. కరిగిపోయిన కాలాన్ని తీసుకురాలేకపోయినా ఉన్నన్ని రోజులైనా నీతో ఆనందంగా ఉండనివ్వు. నాకంటూ కొన్ని జ్ఞాపకాలు దాచుకోనివ్వు. నువ్వు తిరిగొచ్చిన సందర్భంగా కమలాల పూలతో అమ్మవారికి పూజ చేయాలి. ఏర్పాట్లు పూర్తయ్యాక వద్దుగానే. అందాక నువ్విక్కడే ఉండు చిన్నా. ఏమండి, పదండి. నా బిడ్డవి కాకపోవడం ఏంట్రా? నువ్వు నా బిడ్డవే.
అమ్మా, నీకు దూరంగా ఉండడం బాధగా ఉంది, కానీ కొద్ది రోజులు ఇక్కడ ఉండక తప్పడం లేదు. నీకు దూరంగా వచ్చి నిన్ను బాధ పెట్టినా నన్ను ఇంత ప్రేమించే ఇద్దరు అమ్మలు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఒక్కమ్మ ఉంటేనే అదృష్టవంతుడైతే నేనే ప్రాణంగా బతికే ఇద్దరు అమ్మలున్నా నేనెంత అదృష్టవంతుణ్ణి. నన్ను దూరం చేసుకొని బాధపడిన ఈ అమ్మ బాధని కొంతైనా తీర్చి అప్పుడు వస్తానమ్మా. అయ్యో, కృష్ణుడి పాదాలు వేయడం మర్చిపోయానే. నమస్తే అయ్యగారు. నమస్కారం తల్లి, సమయానికి వచ్చావు. పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ ఇంటి ముందు కృష్ణుడి పాదాలు వెయ్యాలని చెప్పడం మర్చిపోయానమ్మా. ఇంటి ముందు కృష్ణుడి పాదాలు లేకపోతే ఏం బాగుంటుందమ్మా? అబ్బాయి సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మగారు కమలం పువ్వులతో చేయిస్తున్న పూజ ఇది. కానీ ఇంటి ముందు కృష్ణుడి పాదాలు లేకుండా పూజ చేస్తే ఆ పూజకి అర్థం ఉండదమ్మా. ఏమనుకోకుండా కృష్ణుడి పాదాలు వెయ్యమ్మా. అట్నే అయ్యగారు. నిజంగా నన్ను అమ్మ కృష్ణుడిలాగే చూస్తుంది. యశోదమ్మ దగ్గర పెరిగిన కృష్ణుడు దేవకి దగ్గరికి చేరినట్టు నా కథ కూడా ఆ కథలాగే ఉంది. కానీ అమ్మ నన్నింత ప్రేమిస్తున్నా ఇద్దరి అభిప్రాయాల్లో మాత్రం చాలా తేడా ఉంది. ఆ ఒక్క విషయంలో అమ్మని మార్చుకోవాలి.
సత్య, కృష్ణుడి పాదాలు నువ్వు వేశావా? అవునత్తయ్య. బావ వస్తున్నాడంటే ఏమాత్రం ఉండాలి కదా, అందులోనూ బావ కోసం పూజ చేస్తున్నాం. చక్కగా ఉందమ్మా. నీ మనసంత అందంగా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య. శ్రీవల్లి, 1/2 గంటలో పూజ మొదలవుతుంది. వెళ్దాం పదండి. పదమ్మా, రండి వెళ్దాం. మీ బావ కోసం చేసే పూజ ఇది. వస్తాడులే. అదిగో అల్లుడు వస్తున్నాడు. బావా, ఆ చేతిలో వెన్నముద్ద, ఈ చేతిలో పిల్లని గ్రోవి ఇస్తే నిజంగా కన్నయ్యలాగే ఉంటావు. వదిలేస్తే నా బిడ్డని కన్నయ్యలా తయారు చేసేలా ఉంది. అందులో అనుమానం లేదక్క. చిన్న, నీకోసమే ఈ పూజ. నా కల నిజమై నీలా నా కళ్ళ ముందు నిలబడింది అన్న ఆనందంలో ఈ ఆనందం నాకు దూరం చెయ్యొద్దు అని చేస్తున్న పూజ ఇది. అయ్యా, ఏ తల్లికి రాని కష్టం మీ తల్లిగారికి వచ్చింది బాబు. మిమ్మల్ని దూరం చేసుకున్న పాపం పోవాలని, మళ్ళీ మిమ్మల్ని కళ్ళారా చూసుకునే ఈ క్షణం రావాలని అమ్మగారు చెయ్యని పూజలు, నోవులు ఏవీ లేవు. ఎన్ని వ్రతాలు చేశారు, ఎన్ని యాగాలు చేశారు, అన్నిటికీ నేనే సాక్ష్యం బాబు. దేవకి దగ్గరికి కృష్ణుడు చేరినట్టు చివరికి మీరు తల్లి దగ్గరకు చేరారు బాబు. చాలా సంతోషం. దోషం తొలగిపోయి నువ్వు నా కంటబడితే చాలు అని మొక్కని దేవుడు లేడు. చివరికి ఆ దేవుడు కరుణించాడు. మీ నాన్న చెప్పారు, నీకు పూజలు, దేవుడు అంటే నమ్మకం లేవు అని. కానీ ఈ అమ్మ కోసం నువ్వు ఈ పూజలో కూర్చోవాలన్నా. అలాగే అమ్మా. అయ్యా, ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. అబ్బాయి గారిని తీసుకెళ్ళి సూర్య నమస్కారం చేయించాలి. పదండి. రండి. సూర్యనారాయణమూర్తికి నమస్కరించండి. లక్ష్మి, ఏంటి ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు కాస్త పెత్తనం ఎక్కువైనట్టుంది. అత్తయ్య చనువిచ్చాక మాట వింటారా? ఇదిగో, నీ హద్దుల్లో నువ్వుండు. చనువిచ్చింది కదా అని నెత్తినెక్కాలని చూడకు. మీ లెక్క నాకు ఇటువంటి అలవాట్లు లేవు తేండ్రి. ఏంటి? నాకు అటువంటి అలవాట్లు లేవన్నా. లక్ష్మి, రెడీ చేసావా? దీని దగ్గర చాలా ఎక్స్ట్రాలున్నాయి.